అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం భీంపాల్ పంచాయతీ నేరవలస గ్రామం. ఇక్కడ 100 ఎకరాలు కూడా గిరిజనులకు భూమి లేకుండా మొత్తం ఒక చౌదరిని ఆక్రమించుకొని ఇదివరకు తెలియపరిచింది మీ అందరికీ. ఇప్పుడు ఆ 100 ఎకరాల భూమిలో కూడా ఈమె పేరు బుచ్చమ్మ గారు 7 ఎకరాలన్నర ఈమెకు తెలియకుండా రూపాయి ఇవ్వకుండా ఎలా రాయించుకున్నారు, ఎలా ఆక్రమించుకున్నారు, కబ్జా చేశారన్నది ఆమె మాటల్లోనే ఒకసారి వినండి. చెప్పమ్మా. తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారమ్మా? ఏ చౌదరి? కందిమల్ల సత్యనారాయణ చౌదరి. విన్నారు కదా, ఆయన పేరు కందిమల్ల సత్యనారాయణ చౌదరి. 50,000 నీ కోర్టు పైపు పూర్తి చేసినట్టు వేస్తే కోర్టు 60,000 అడుగు వాళ్ళకి కోర్టు కడిగినా నీ డబ్బులలో 50,000 ఉన్నాయి నీకు నాకు జాయింట్ అని జాయింట్ మీద నాకు వద్దు, నా డబ్బులు నాకు కావాలి కానీ రెండో వారు డబ్బులు లేదు, నాకు ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చేయండి, నీకు నాకు జాయింట్ అయితే నీవు నా తండ్రివే నా అన్నవే నాకు చిన్నవే అనేసి అన్నాను. అంటే నీకెందుకు ఇచ్చామా అంత కోపం అనేసి అన్నాడు. అనేసి ఇవ్వలేదు, ఆ డబ్బులు చేయలేదు, వయసు లేదు. మీరు ఒకసారి చూశారు కదా, సాధారణంగా ఇది షెడ్యూల్ ఏరియా అయినా తెగించి గిరిజనుల దగ్గరికి వచ్చి దౌర్జన్యంగా లాక్కొని అపంశుభం తెలియనటువంటి ఒక గిరిజనురాలు, అమాయకురాలు, ఏమి లేదు ఇక్కడ బతుకు. అసలు ఇక్కడ బతుకు అనేది దురాభరంగా ఉంది. కొండకెళ్ళి కట్టెలు అమ్ముకొని బతుకుతే తప్ప ఈ డొక్కడిన బతుకులు మా వాళ్ళవి. కానీ ఆ చౌదరి గారు ఆమె చెప్పినట్టు 7.5 ఎకరాల భూమి పైకి తీసుకుని కోర్టులో ఖర్చుల నిమిత్తము 50,000 వస్తాయి మీకు మాకు వస్తాయని చెప్పినంటే అసలు ఏమనుకోవాలి, ఏం జరుగుతుంది? అసలు మా గిరిజనులు ఎంత దూరం పరిగెడతారు చెప్పండి? కోర్టుకి వెళ్ళే స్తోమత ఆర్థిక స్థితిగతులు మావి కావు. అలా అని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళలేరు, పిఓ ఆఫీస్కి వెళ్ళలేరు. ఆ రోజు కూలికి వెళ్తే గడుస్తుంది, లేకపోతే లేదు. అలాంటి బతుకులు మావి. అటువంటిది అసలు తెలీదు. అటువంటిది ఇంత భూమిని కూడా ఆక్రమించుకొని దర్జాగా హాయి రాజుగా అవన్నీ చేయించుకుంటున్నాడు. ఒకసారి మీరు చూడండి. అలాగా కాదు చూశారు కదా, ఇంకా దౌర్జన్యం తీసుకుంటుంటే కనీసం ఏ అధికారి పట్టించుకోవట్లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. కారణం ఏంటో ముందు మీ అందరికి తెలియపరుస్తాము. ఇక్కడ ఈమెలాగా వీళ్ళందరూ కూడా బాధ్యులే, భూమిని అంతా కోల్పోయినారు. మీకు ఆ మీదకి వెళ్ళాక చూపిస్తాను, సరేనా?